సార్ ఏంటి కేసుల కమామిషి ఏంటి అసలు ఈ కేసులకు సంబంధించి జోగి రమేష్ గారు అగ్రిగోల్డ్ ఇవన్నీ ఒక పక్క ఉంటే మరొక వైపు వివాహేతర అంశాలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున అవుతున్నాయి. ద్వారంపూడి గారిదేమో మీ బొలిశెట్టి గారే బాంబు పీల్చారు. అలాగే మన విజయసాయి రెడ్డి గారిది ఒక అంశం, ఇప్పుడు దువ్వాడ గారిది ఇంకొక అంశం నడుస్తున్నది. ఇవన్నీ ఇంటి గుట్టులన్నింటినీ కూడా వీధి బయట పెట్టి రచ్చ చేస్తున్నారు. ఇది రాజకీయ పరంగా లబ్ధి పొందడానికా, లేకపోతే వైఎస్ఆర్సీపీని పూర్తిగా భూస్థాపన చేసే యోచన? ఇందులో ఏమైనా స్కెచ్ ఉందా, లేకపోతే ఎవరు చేసిన తప్పులు వాళ్ళకి శాపాలుగా మారుతున్నాయా? సార్ డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళే బయటకు వస్తున్నారు. మాకు ఆశ్చర్యం అవుతుంది. ప్రభుత్వం మారాక ఏదైతే దువ్వాడ గారు దువ్వినటువంటి మాధురి గారి నుంచి మమ్మల్ని నా బిడ్డని కాపాడండి అంటూ ఆవిడ బయటకు వచ్చారా, లేకపోతే గతంలో డీజీపీకి కంప్లైంట్ ఇచ్చినప్పుడు గౌరవ డీజీపీ గారి ద్వారా ఎందుకు వెలుగులోకి రాలేదు? సో ఇవన్నీ ఒక ఎత్తు సార్. సజ్జల గారి విషయం కూడా ఏదో బయటకు వస్తుందన్నారు. తర్వాత మా ద్వారంపూడి గారు బియ్యాన్ని దేశాలు మళ్ళిస్తున్నారా అంటే చుట్టూ ఏంటి సజ్జల గారి విషయం ఏంటండి? మీరు 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 మళ్ళీ పేలుస్తున్నారా? మన బొలిశెట్టి గారు ద్వారంపూడిది బియ్యం పోయి వేరే అంశం వచ్చింది. ఆయనకి ఏదో ఒక పాప బాబో కూడా ఉన్నారట. ఆయన తిరుపతిలో తలనీలాలు ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఇచ్చారట. ఆయన పెద్ద వీడియో చేసి అదొక బ్లాస్ట్ చేశారు. సజ్జల గారిది కూడా ఉన్నాయా అవి? ఏమో సార్, ఎవరెవరో అంటుంటారు, మేమేం వింటుంటాం. ఆధారాలు వచ్చాకే కదా అన్ని బయటకు వచ్చేది. ఒక్కొక్క వీడియో 1 by 1 వస్తుంది. కానీ మీరేంటో వాళ్ళకి శిక్ష వేసేస్తారంటారు. ఇట్లాంటి విషయాల్లో శిక్ష వేస్తే చట్టం ఊరుకోదు సార్. చట్టం విచ్చలవిడిగా స్వేచ్ఛించిందని గతంలో రోజారెడ్డి గారు చెప్పినప్పుడు మీ కళ్ళు ఖజానా జ్యువెలరీస్ లో పెట్టుకున్నారా అని అడుగుతుంది రేపు ఏదైనా మనం మాట్లాడితే. అందుకనే భారతదేశంలో ఎస్పెషల్ గా ఆంధ్ర రాష్ట్రంలో 497 అడల్టరీ స్ట్రక్ డౌన్ చేసి మేము లివింగ్ రిలేషన్ లో లేము సార్, మేము అడల్టరీలో ఉన్నామంటది. నీ దుంపదేగా. అలా అడల్టరీ అంటే గూగుల్లో మీనింగ్ చూస్తే వ్యభిచారం అనే పదమే వస్తుంది కదా. అంత విచ్చలవిడిగా చెప్తున్నారేంటి? మీరు ప్రజానాయకులు కదా, ప్రజలకు ఇచ్చే మెసేజ్ ఇదేనా అంటే ఇప్పుడు దువ్వాడ గారు ఆయన దువ్విన సంగతి ఏమో కానీ పాపం అందుకే కాబోలు పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు నాకు ఆలోచన వస్తుంది అంటూ టైం బాంబ్ పేల్చినట్టుంది సార్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇందాక కూడా మీరు ఒక పదాన్ని వాడారు, ఏది కొన్ని ఏరియాల్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు లేవు అంటూ అన్నా క్యాంటీన్ లో. అంతేనా వర్మ గారు? అవును, అంటే కొన్ని ఏరియాల్లోనే కాదు, ఎక్కువగా పిఠాపురంలో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని. అన్నా క్యాంటీన్ లో సార్ నిన్న నేను ఎక్స్పెషల్ గా పంచాయతీ శాఖ ఇంజనీరింగ్ కార్యాలయానికి వెళ్ళాను సార్. ఈ ప్యానెల్లో ఉండే టీడీపీ అభ్యర్థి కూడా ఈ ఒక్క విషయాన్ని వినాలి. పంచాయతీ ఇంజనీరింగ్ కార్యాలయము అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా విజయవాడలో సెంటర్ ఆఫీస్ ఉంది. నేను అక్కడ ఒక జీవో నెంబర్ 71 సస్పెండ్ చేశారు, కోర్టులో కేసులు ఉన్నాయంటూ ఆ జీవో గురించి చెప్పడానికి వెళ్తే అక్కడ చంద్రబాబు గారు ఒక ఫోటోనే కనపడింది, పవన్ కళ్యాణ్ గారి ఫోటో కనపడలేదు. వెంటనే నేను అతను ఆఫీసర్ పెద్దోళ్ళ చిన్నోళ్ళ మాకెందుకు సార్ అక్కడ మా కళ్యాణ్ గారి ఫోటో కూడా పెట్టాలి కదా అంటే జీవో రాలేదు కదండి అనే ఒక పదాన్ని వాడాడు ఆ అధికారి. సార్ జీవోదేంటి సార్, అన్ని చోట్ల ఇంప్లిమెంట్ అవుతుంది కదా అంటే అవునండి, ఏ ఫోటో పెట్టించాలో మేము దాని గురించి డిస్కషన్ చేస్తున్నాం అన్నారు. తొలి ప్రేమలో చాలా అందంగా ఉంటాడు, ఆ ఫోటో ఏమైనా పెట్టిస్తారా? కాదు సార్, మాకు 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 పదవు లేకపోయినా పర్లేదు సార్, ప్రాధాన్యత ఉంటే కావాలని కోరుకునే వాళ్ళం మేము. సో అలా ఫోటో పెట్టించలేదు. నేను అతన్ని గట్టిగా అడిగేశాను, మీరు పెట్టించాలా, మీరు పెట్టించకపోతే చెప్పండి, నేను తీసుకొచ్చి పెడతాను. చంద్రబాబు గారితో సరి సమానంగా పవన్ కళ్యాణ్ గారి ఫోటో అక్కడ చూసుకుంటే మాకు కొండంత ధైర్యంగా ఉంటుంది సార్. ఫోటోలో ఏముంది సార్, కానీ మాకు అదొక సాటిస్ఫాక్షన్. అంటే చూస్తున్నామండి, ఏ ఫోటో పెట్టాలో ఆలోచిస్తున్నాము, జీవో రాలేదు కదా, లేకపోతే ఇంకోటి అంటూ మాట దాటేశారు సార్. అది కూడా మేము అధిష్టానం దృష్టికి కూడా ఎందుకంటే వ్యవసాయ శాఖలోనో వైద్య శాఖలోనో మేము వెళ్ళలేము, మేము అడగలేదు. కానీ మా శాఖ అంటే పంచాయతీ శాఖ మంత్రిగా ఉండి పంచాయతీ ఇంజనీరింగ్ కార్యాలయంలో ఫోటో లేకపోవడం కడు బాధాకరం సార్. మేము అస్సలు ఓర్చుకోలేని పరిస్థితి అయితే ఉంది. ఎనివే, ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఈ స్నేహబంధం కొనసాగాలి. 10 సంవత్సరాలు కలిసి ఉండాలంటే ఎక్కడెక్కడ ఇగోలకు పోకూడదు. కానీ తల దించుకోము, తల వంచుకోము, సరి సమానంగా మా ప్రయాణం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది సార్, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. తర్వాత ఈరోజు జోగన్న కదిలిచ్చిన భూమి మీదో మాదో కాదు, అగ్రిగోల్డ్ సిఐడి అండర్ లో ఉండే భూమి. తర్వాత సిఐడి చీఫ్ గౌరవ అధికారి ఎవరైతే ఉన్నారో పాపం ఆయన రఘురామకృష్ణ గారి కేసులో కూడా అత్యుత్సాహపడ్డాడు. అంత అత్యుత్సాహపడ్డ వ్యక్తి అగ్రిగోల్డ్ భూములకి దగ్గరుండి జాగ్రత్త చేసుకోవాల్సిన వ్యక్తి ఈ రోజు భూములు పంచుతుంటే ఈనాడులో క్లాసిఫైడ్స్ వచ్చిందంటాడు. సర్వే నెంబర్ 87ని వేసుకుని 88, 87ని మార్చి సర్వే నెంబర్ లో సవరణ బిల్లులు అంటూ పెట్టాడు. అది అగ్రిగోల్డ్ కుటుంబ సభ్యులు, దాయాదులు, డైరెక్టర్ల భూములు అన్ని జప్తు చేసిన భూములు.
జప్తు అయితే చేశారు కానీ ఇది నా భూమి, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో ఉన్నప్పుడు ఆ భూమి ఏం జరుగుతుంది, ఎవరుంటున్నారని ఎవరైతే ఆ కుటుంబ సభ్యుడు యోచిస్తా ఉంటాడు, ఓకే అటువంటి భూమిని అమ్మేయడం, చేతులు మార్చడం, వీళ్ళు అమ్మడం. సరే వాళ్ళంటే ఈనాడు క్లాసిఫైడ్స్ లో వేశారు, వీరు వైసీపీ కార్యకర్తలు వాళ్ళ మానస పుత్రిక సాక్షిలో వేయాల్సింది వీళ్ళు కూడా ఈనాడు క్లాసిఫైడ్స్ లో వేశారంట. 5,000 రూపాయలు మరి సాక్షి పేపర్ కి ఎందుకు లాస్ తెప్పించాడో, మేము ఈనాడు క్లాసిఫైడ్స్ లో కొన్నామంటే పక్కకు వదిలేస్తారనుకున్నారా? జోగి రవీంద్ర లేకపోతే ఆయన ఎవరు రాజు చిన్నవాడు కాదండి, అవసరమైతే నన్ను నా మీద కక్ష తీర్చుకోండి, కాస్త నన్ను ఏదన్నా చెయ్యండి. ఎక్కడో విదేశాల్లో చదువుకున్న వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతారు? మంచి ఉద్యోగం చేసుకున్న వాళ్ళని ఈ రకంగా కక్ష పూర్తి చేస్తున్నారు. దేవుడు ఉన్నాడు చూస్తాడు అన్నది జోగి రమేష్ గారి ఆవేదన. సార్ గతంలో జగన్ గారు కూడా దేవుడు ఉన్నాడు చూస్తాడు, పైన దేవుడు కింద ప్రజలు, పైన దేవుడు కింద ప్రజలు, నేలబండ అని ఆట అయితే ఆడారు సార్. దాంట్లో దేవుడు ఏం చేశాడో ఏం చూసాడో అందరం చూసాం. ఇంకొకటి ఏంటంటే తప్పు అంటే పక్క దేశాల్లో చదువుకొని ఈ దేశంలో ఏం చేస్తాడో, సాఫ్ట్వేర్ కంపెనీ పెడతాడా, రియల్ ఎస్టేట్ చేస్తాడా, లేకపోతే సిఐడి భూములు ఆక్యుపై చేస్తాడా? తప్పు ఏ వయసు వాడు చేసినా తప్పే. 18 ఏళ్ళు పైనే ఉన్నట్టున్నాయి పాపం జోగి రమేష్ గారి కొడుక్కి. ఇక చాలా గ్రౌండ్స్ మాకు 18 ఏళ్ళు దాటితే చాలు సార్. మరీ పసిబిడ్డ ఆ అమాయకుడు అంటూ సో ఇంకా ఎవరున్నారండి లిస్ట్ లో అంటే మీరు రెడ్ బుక్ గురించి అడుగుతున్నారు కదా వర్మ గారు. రెడ్ బుక్ కాదులేండి, ఎవరికాలు బుక్లు పెట్టుకున్నారట కదా, రెడ్ బుక్ అనే ఉంది సార్. ఎవరికాలు బుక్ పట్టుకుంటే టీడీపీ వాళ్ళు పట్టుకోవాల్సింది పసుపు బుక్ సార్, మేము రెడ్ బుక్. కానీ మా రెడ్ కూడా వాళ్ళే పట్టేసుకున్నారు. మేము అంత కడుపులో పెట్టుకున్న పుస్తకాలు రాయలేము సార్. ఇందాక ఒక ఇన్సిడెంట్ జరిగింది నిన్న, వెంటనే నేను బయటపడి చెప్పేలేదా? కడుపులో పెట్టుకోలేము, ఓర్చుకోలేము సార్. అప్పుడు బాధ అప్పుడే కక్కేయడంలో మా పాత్ర కీలకంగా ఉంటుంది సార్. ఎప్పటికప్పుడు మనసులో పెట్టుకొని పుస్తకాలు రాసి సంవత్సరం తర్వాత అన్నయ్య దృష్టికి పెడదాం, ఇవన్నీ ఉండదు సార్. తప్పు ఒప్ప నాకు కనుచూపు మేరలో జరిగింది అనిపించింది, వెంటనే చెప్పేస్తాం. దాని పర్యవసానం ఏదైనా కానీ పుస్తకాలు రాసే ఓపిక లేదు, చిట్టాపద్దులు తీసే అంత చిత్తశుద్ధి మాకు లేదు సార్. రైట్ ఓకే. ఆనంద్ సాగర్ గారు సార్ నమస్కారం. వరం గారు, ఏంటి వరుసగా ఈ వైసీపీ నేతలు పర్సనల్ ఇష్యూస్ అన్ని కూడా బయటకు వస్తున్నాయి ఏంటి? ఇందులో ఏమైనా ఇన్సైడ్ ఉందా? సార్ ముందుగా మీకు మా అమరావతి ఉద్యమ నాయకులు బాలకోటయ్య గారికి, తమ్ముడు లక్ష్మణ్కి, అడ్వకేట్ రజనీ గారికి అందరికీ నమస్కారం. ఏం సార్ అప్పుడు ఒక పూర్వం మా చిన్నప్పుడు ఒక డ్రామా ప్లే చేశారు మా గ్రామంలో, చాలా ఒక 40 ఏళ్ల క్రితం. అందులో ఒక డైలాగ్ ఉంది, హేతువు లేందే తీతువు కొయ్యదు, కారణం లేందే ఈరణం మోగదు, అగ్గి లేందే పొగరాదు. ఆ డైలాగ్ అది. అలాగా ఏదో నరసరావుపేటలో సార్ నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు, మిల్లెట్ అంటే ఏంటండి?